అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్ ఆహ్, తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్ బదులు వాళ్ళ పార్టీ తరపులు బదులవ్వడం ఏమో తెలీదు గానీ, మొత్తం గంపగుత్తగా లేదంటే మొత్తం అందరికి వలస పక్షులందరికీ ఇదే చిరునామాగా కనిపిస్తున్నట్టుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఒకప్పుడు 2019లోనో లేకపోతే 2014లోనో వైసీపీలో చేరిన వాళ్ళే వేరే పార్టీల నుంచి. ఇప్పుడు ఆ పార్టీ ఖాళీ చేసి ఈ పార్టీలోకొస్తున్నారు. టీడీపీలోకి వస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? వైసీపీని ఖాళీ చేసి వస్తున్నారు. ఇలాంటి వలస పక్షులు భవిష్యత్తులో ఇంకో పార్టీకి వెళ్ళిపోరు గ్యారంటీ ఏంటి? అప్పుడు టీడీపీ కూడా ఖాళీ అవుతుంది కదా! అసలు టీడీపీ వాళ్ళని కాకుండా ఇలా బయట వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇవ్వడంలో టీడీపీ పార్టీలో ఉన్న ఆంతర్యం ఏంటి? కొంచెం దీని గురించి చెప్పండి సార్. యాహ్! ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనుగడ సాగిస్తున్న చాలా రాజకీయ పార్టీల కన్నా తెలుగుదేశం పార్టీ వైఖరి కొంత భిన్న వైఖరి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకుల పార్టీ గాదు. నాయకులు ఇవాళ ఈ పార్టీలో, రేపు ఇంకో పార్టీలో వలసలు వెళ్ళటం అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చాలా సందర్భాల్లో ఆ అనుభవం చవిచూసింది. అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన సంవత్సరంన్నరకే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 1983 జనవరి తర్వాత తిరిగి 1984 ఆగస్టు నెలలోనే నాదన భాస్కర్ రూపంలో ఒక పెను సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ సంక్షోభాలను అన్నిటినీ అధిగమించి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్టీని, పార్టీ ఉనికిని, పార్టీ జెండాని కాపాడుకుంది కార్యకర్తలు. అంతే తప్ప నాయకులు పార్టీని తయారు చేయలా. కార్యకర్తలు నాయకులను తయారు చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారు 1983లో రాజకీయంగా అవకాశాలిచ్చిన చాలా మందికి రాజకీయ చరిత్ర లేదు. పెద్ద పెద్ద కోటీశ్వరుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు గాదు. లేదు ప్రజా జీవితంలో అంతకు ముందు వారిదేం పెద్ద కంట్రిబ్యూషన్ గూడా లేదు. లేకపోయినా గూడా చాలా మంది ఫ్రెషర్స్‌కి ఆయన ఆ రోజు అవకాశం ఇచ్చిన రోజున వాళ్ళని ఓన్ జేసుకొని, వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్ది, పలు దఫాల పార్టీలు అవకాశాలిచ్చిన చాలా సందర్భాల్లో వారిని గెలిపించుకుంటా వచ్చింది కార్యకర్తలు. తిరిగి 1995 ఆగస్టు నెలలో మరొక సంక్షోభం తలెత్తిన రోజుల్లో గూడా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారిని గూడా కాదు అనుకుని పార్టీని కాపాడుకున్నది పార్టీ కార్యకర్తలు. పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. ఏ సంక్షోభం అయితే 1984లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడ్డ రోజు, ఎన్టీ రామారావు గారికి అండగా నిలబడి, ఆ రోజు రామారావు గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి కార్యకర్తలు అనంతపూర్ జిల్లాలో పోలీస్ కాల్పుల్లో రాయదుర్గం లాంటి ప్రాంతంలో ప్రాణాలర్పించిన నేపథ్యం ఉందో, చరిత్ర ఉందో, అదే కార్యకర్తలు 1995లో ఎన్టీ రామారావు గారిని కాదు అని చెప్పని అటు అధికారంలోనూ, ఇటు పార్టీలోనూ నాయకత్వ మార్పిడిని స్వాగతించారు. అంటే పరిస్థితులు, పరిణామాలు బట్టి పార్టీయే సుప్రీం. నాయకులు, వ్యక్తులు కాదు అని చెప్పని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొదటి నుంచి కూడా పార్టీకే ప్రాధాన్యత ఇస్తా వచ్చాయి. వచ్చాయి కాబట్టి మీరొకసారి గమనించుకుంటే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో నాయకులనేవాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీలో ఇంటాక్ట్‌గా లేరు. చాలా కొద్ది మంది ఎప్పుడో మొదటి నుంచి పార్టీలో ఉన్న అరుణ్ కుమార్ గౌడ్ గారు లాంటి వాళ్ళు కొద్ది మంది తప్పించేస్తే, ఒక స్థాయి ఎక్స్‌పోజర్ ఉన్న నాయకులు చివరి వరకు ఉన్న ఆహ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి వంటి వాళ్ళు గూడా మొన్న ఎన్నికలకు ముందు వారు గూడా ఫిరాయించిన గూడా ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఆ జెండా పట్ల ఆకర్షితులయ్యి, ఆ మమకారం ప్రదర్శిస్తున్న లక్షల సంఖ్యలో కార్యకర్తలు, ఓటర్లు ఉన్నారు అనంటే, అది తెలుగుదేశం పార్టీకున్న బలం, బలగం. ఇటువంటి నేపథ్యంలో సహజంగానే ఎన్నికల సందర్భంగా మీరు 2014లో గాదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు చేసిన రోజునే, ఆ రోజు వివిధ పార్టీల నుంచి ఆ పార్టీలోకి వలసొచ్చిన వాళ్ళే తప్ప, అది ఒక దశాబ్ద కాలం క్రితం పుట్టిన పార్టీ అది. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీకి 2014లో ఫిరాయించిన, 2019లో ఫిరాయించిన నాయకులు ఎవరైతే ఉన్నారో, చాలా మంది ఇవాళ వైసీపీ పార్టీ భవిష్యత్తు అగమగోచరంగా కనిపిస్తున్న నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో, అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ అభ్యర్థిత్వాలు ఖరారు చేయకుండా పెండింగ్‌లో పెడుతున్న నేపథ్యంలో, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అస్థిరంగా మారుతున్న నేపథ్యంలో, వాళ్ళు కూడా రాజకీయంగా వాళ్ళ పునరావాసం కోసం వివిధ పార్టీని ఆశ్రయిస్తున్నారు. ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ తోటి అలయన్స్ పార్ట్నర్‌గా కొనసాగుతున్న జనసేన పార్టీ. ఇవాళ అధికార పార్టీ నుంచి దూరం అవ్వాలి అనుకునే ఏ నాయకుడికైనా అల్టిమేట్ డెస్టినీగా కనపడేది ఈ 2 పార్టీలే. లేదు ఈ కూటమి. ఇటువంటి నేపథ్యంలో ఈ పార్టీలను గనక ఆశ్రయించిన పక్షంలో
తమ రాజకీయ భవిష్యత్తు సుస్థిరంగా ఉండదనే ఉద్దేశంతో చాలా మంది ఈ నాయకత్వాన్ని సంప్రదిస్తా ఉన్నారు. తమ ఆసక్తి కనపరుస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఫిరాయింపుకి వచ్చిన ప్రతి నాయకుడిని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా ఉండదు. జనసేన పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా కొంత ఆ విషయంలో ఆ విచక్షణ పాటిస్తారు. ప్రతి నాయకుడికి ఎవరు పార్టీలోకి వచ్చినా సరే వాళ్ళ కోసం గేట్లు బార్లా తెరిచి పార్టీలోకి స్వాగతించడానికి నాయకత్వం సంసిద్ధంగా లేదు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న నియోజకవర్గాల్లో పట్టున్న నాయకులు, ప్రజల అంశాల పట్ల స్పందించగలిగే నాయకులు, కొద్దో గొప్పో క్లీన్ ఇమేజ్‌కి ఉన్న నాయకుల్ని మాత్రం తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడి, అరాచకాలు సృష్టించి, ప్రకృతి వనరులు లూటీ చేసి, ముఖ్యంగా తెలుగుదేశం నాయకత్వాన్ని నిత్యం దూషిస్తా వచ్చిన చాలా మంది నాయకుల రాజకీయ భవిష్యత్తు కూడా వాళ్ళు అదే పార్టీలో అగమగోచరంగా మారింది. ఉదాహరణకు ఆళ్ల రామకృష్ణారెడ్డిని చూసాం మనం. ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిత్యం అమరావతి రాజధాని నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దాకా ప్రతి ఒక్కరిని కేసుల పేరిట వేధించే ప్రయత్నం చేశారు. అసలు అమరావతి రాజధాని విధ్వంసానికి ప్రధాన కారకుడుగా నిలిచాడు. రాజధాని నిర్మాణం ముందుకు సాగకుండా ప్రతిబంధకాలు సృష్టించిన వ్యక్తిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి నిలిచాడు. ఇవాళ అదే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన అభ్యర్థిత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్‌లో పెట్టిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి పార్టీకి, పదవికి రాజీనామా చేసినా గూడా తెలుగుదేశం పార్టీని సంప్రదించే సాహసం కూడా చేయలేకపోయాడు. కాబట్టే ఇవాళ అతను షర్మిల గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్న ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ చాలా మందికి షర్మిల గారి నాయకత్వం గనక కాంగ్రెస్ పార్టీకి అంటే తీసుకున్న పక్షంలో ఆ పార్టీని ఆశ్రయిస్తారు తప్ప, తెలుగుదేశం పార్టీ కన్నా ఆ పార్టీ వైపు వాళ్ళు వెళ్ళటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ వలసల నాయకులతో అతిగా బలోపేతం అయ్యేది లేదు. లేదు తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకొక నలుగురు నాయకులు ఇవాళ కేశినేని నాని గారి గురించి చర్చ జరుగుతా ఉంది. ఈరోజు ఆయన ట్వీట్ చేశారు. ఈరోజు 10:30 గంటలకి వాళ్ళ కుమార్తె శ్వేత అంటే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పదవికి, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారు అని చెప్పని. కేసీఆర్ నాని గారైనా, ఇంకొకరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కల్పించిన అవకాశం ద్వారా, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశం ద్వారా వాళ్ళకి ఆ స్థాయిలు దక్కినయి తప్ప, వాళ్ళు తెలుగుదేశం పార్టీని తయారు చేయలా. నాని గారి రాజకీయ ప్రస్థానం మొదలయ్యటానికి కొన్ని దశాబ్దాల ముందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆ ఆవిర్భావం జరుగున్న పార్టీలో వీళ్ళకందరికి రాజకీయంగా అవకాశాలు దక్కినాయి. ఇటువంటి నేపథ్యంలో నాయకుల వలసలు తెలుగుదేశం పార్టీని బలహీనపరచలేవు. అలా అని చెప్పని నాయకుల వలసే తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం కూడా చేయలేవు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, వీటికన్నిటికీ తోడుగా తెలుగుదేశం పార్టీ ప్రదర్శించుతున్న పోరాట పటిమ, తెలుగుదేశం నాయకత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం, వీటి ప్రాతిపదికగా రేపు ఎన్నికలు జరుగుతాయి. పరిపాలనా దక్షకుడిగా చంద్రబాబు నాయుడు గారా? లేదు ఇవాళ పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారా? ఆయన పరిపాలన పట్ల ఆకర్షితులయ్యారా? వికర్షితులయ్యి ప్రతిపక్షం పట్ల ప్రజలు మొగ్గుతున్నారా? వీటి ప్రాతిపదికగా ఎన్నికలు జరుగుతాయి తప్ప, నాయకుల వలసలు ఒక్కటే ఏ పార్టీ మనుగడని సుస్థిరం చేయవు, చేయలేవు. ఎందుకనంటే మీరొకసారి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే 2008లో చిరంజీవి గారి నాయకత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు జరిగింది. ఆ ఏర్పాటు జరిగినప్పుడు, ఆ రోజు చాలా మంది నాయకులు అంటే తెలుగుదేశం పార్టీలో ఉద్దండులుగా ఉన్న దేవేంద్ర గౌడ్ గారు, పెద్దిరెడ్డి గారు, తమ్మినేని సీతారాం గారు, భూమా నాగిరెడ్డి గారు, కోటగిరి విద్యాధరరావు గారు లాంటి చాలా మంది నాయకులు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఆశ్రయం పొందారు. కళా వెంకట్రావు గారు ఒకరని కాదు. చాలా మంది సీనియర్ నాయకులు ప్రజారాజ్యం పార్టీలో రాజకీయంగా ఆశ్రయం పొందారు. పోటీ చేశారు. ఆ పార్టీకి ఎటువంటి ఫలితాలు ఎదురైనా చూసాం. తర్వాత ఆ పార్టీ మనుగడ ఏమైపోయిందో కూడా చూసాం మనం. కాబట్టి ఇవాళ ఏ కొద్దిమంది నాయకులు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ఫిరాయించిన మాత్రాన, నాయకుల ఫిరాయింపులతోటి ఏ పార్టీ బలోపేతం సాగదు, మనుగడ సాగదు. ఆ పార్టీకి ప్రజల్లో బలంగా వేళ్ళూనుకుపోయిన ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉన్నప్పుడు మాత్రం ఏ పార్టీ అయినా సుదీర్ఘకాలం కొనసాగుతా ఉంటది. 41 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్ర నేపథ్యం గమనించుకుంటే, ప్రతి కుటుంబంతోటి ఒక అవినాభావ సంబంధం తెలుగుదేశం పార్టీ ఏర్పరుస్తుంది. ఇవాళ కొన్ని లక్షల మంది సుశిక్షితులైన, అంకిత భావం కలిగిన, ఒక రకంగా మనం 'బాహుబలి' సినిమాలో చెప్పుకుంటాం. సింహాసనానికి మేము బానిసలము అని చెప్పుకునే కట్టప్ప గురించి. ఇవాళ కొన్ని లక్షల మంది కట్టప్పలు తెలుగుదేశం జెండాకు అంకితమై ఉన్నారు. అటువంటి నేపథ్యంలో ఆ కార్యకర్తల బలం తెలుగుదేశాన్ని కాపాడుతుంది తప్ప, నాయకుల వలసలు తెలుగుదేశాన్ని బలహీనపరచలేవు. నాయకుల వలసలే తెలుగుదేశం పార్టీని అధికారానికి చేర్చలేవు. అంతిమంగా కార్యకర్తల రెక్కల కష్టం, నాయకుడికి ప్రజల్లో ఉండే నమ్మకం, నాయకుడి పోరాట పటిమ, తెలుగుదేశం పార్టీ
4 దశాబ్దాల కాలం పూర్తి చేసుకుంది కదా! నా అంచనా అయితే లోకేష్ నాయకత్వంలో ఇప్పుడు ఒక కొత్త తెలుగుదేశం పార్టీకి, పార్టీ శ్రేణులకు ఆమోదయోగ్యమైన నాయకత్వాన్ని అందించడానికి సంసిద్ధమవుతున్న నేపథ్యంలో, ఇంకొక 2, 3 దశాబ్దాల వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం సుస్థిరంగా ఉంటది. నాయకత్వం ఓ మ మ మనుగడ సాగిస్తది. ప్రజల్లో ఆదరణ పొందుతానే ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉనికికి ఎటువంటి ప్రమాదం లేదు. ధన్యవాదాలు సార్. మీ స్పందన తెలియజేసినందుకు. చూద్దాం. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకోకుండా కాస్త చూసుకొని తీసుకుంటే బావుంటుంది. టీడీపీ వాళ్ళు కూడా. దీని మీద కాస్త చంద్రబాబు నాయుడు గారు దీర్ఘకాలికంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని భావిద్దామండి. ధన్యవాదాలు సార్.